హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్. ఇదైతే శ్రీరామనవమి రోజు బ్లాగ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రోజు మార్నింగ్ మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా ఇంటి దగ్గర నుంచి దాదాపు అక్కడికి మాకైతే ఒక 2 hours జర్నీ అలా పట్టింది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. చూడడానికి ఎత్తైన కొండ మీద అయితే ఉంది. అక్కడైతే పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి. చాలా అట్రాక్టివ్గా ఉంది, చూడడానికి చాలా బ్రైట్గా ఉందన్నమాట. అక్కడ కొండ మీద నుంచి కిందికి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుందండి. మేమైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ టెంపుల్ అయితే రీసెంట్గానే కట్టారంటండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. గోపురాలు అయితే చాలా ఎత్తుగా అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. ఇక్కడైతే దేవుళ్ళ విగ్రహాలకి దగ్గరగా ఫొటోస్ అయితే తీయనివ్వట్లేదండి. అందుకని మేమైతే దూరంగా వీలైనంత వరకు అయితే తీసాము. తర్వాత మేమైతే నరసింహస్వామి విగ్రహాన్ని అయితే దర్శించుకున్నామండి. ఇలా మేమైతే శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.